గత 8 నెలలుగా ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించండి. ఎమ్మెల్యే, కలెక్టర్ ఎందుకు ఈ ఉదాసీనత? వెంటనే రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించండి. అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా విజ్ఞప్తి. గత 8 నెలలుగా ఆగిపోయిన పలు అభివృద్ధి పనులు వెంటనే కొనసాగించాలని, పాత ప్రభుత్వం చేపట్టిన పలు పనులను ఎందుకు ఆపారని ఈ సందర్భంగా ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. రాజకీయాల్లో ఎలక్షన్ వరకు మాత్రమే రాజకీయాలు చేయాలి. ఎలక్షన్ తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. కానీ వనపర్తిలో మాత్రం అన్ని పనులను ఆపేసి రాజకీయం మాత్రమే చేసుకుంటున్న వారికి అఖిలపక్ష ఐక్యవేదిక హెచ్చరిక చేస్తోందని పేర్కొన్నారు. అఖిలపక్ష ఐక్యవేదిక మరియు వివిధ పార్టీల నాయకులు ఇక్కడికి వచ్చి సమస్యను వెలుబుచ్చుతున్నారు. దానిలో భాగంగా వనపర్తిలో రోడ్డు వైండింగ్ గత 7 నెలల నుంచి ఆగిపోయింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరు కింద పడి ఇక రామరాజేశ్వరం నుండి పోయే రోడ్లో ఆటోలు కానీ బండ్లు కానీ కింద పడి కాళ్ళు కొట్టుకున్న సందర్భాలు ప్రజలు చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన మాటలు విన్నాము. కనుక ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే అందరం వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి, ప్రజల ఇబ్బందులు తొలగించాలి. మాకు ఏమి వద్దు, ప్రజల ఇబ్బందులు ఈరోజు పడుతున్న ఇబ్బందులన్నీ వెంటనే తొలగించాలని చెప్తూ మేము ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళం ప్రజల విజ్ఞప్తికి వచ్చాము. ఈ సందర్భంగా మానిటరింగ్ సభ్యులు ఎస్సీ మానిటరింగ్ సభ్యులు నాగరాజు గారు, సిపిఐ సభ్యులు మన సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ గారు, గంధం సుమన్ గారు ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు అనేది కాదు. గత ప్రభుత్వంలో 50 కోట్లు ఉన్నవి. అయితే ఇవి రిటర్న్ పంపించి మళ్ళీ మొన్న 86 కోట్లు వచ్చినవి. అయితే అవి ఇదివరకు ఇంకా ఏదనేది మొన్న అడిగితే ఇది ఏమి మన ఎలక్షన్ల కోడ్ అది ఉంది, ఎలక్షన్ల కోడ్ అయిపోయినాక చేస్తామని అంటున్నారు. అదే ఇది యూకో బ్యాంక్ అన్ని డేంజర్ ఉంది ఇది. ఎందుకంటే ఇక బండ్లు కింద పడుతున్నాయి, మా మనుషులుగా దెబ్బలు తగులుతున్నాయి. చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. ఇది ఒక్కటైనా రామరాజు కాడ నుంచి పాత యూకో బ్యాంక్ వరకు ఈ రోడ్డు కటింగ్ రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఎప్పుడే కానీ ప్రభుత్వంలో ఒక పని స్టార్ట్ అయితే దాని టెండర్ అయితే ఏ పైసలు వాపస్ పోవు. అంటే ప్రభుత్వం మారితే జీవో నెంబరు బై నెంబర్ వేసి మళ్ళీ పంపుతారు. కనుక పనులు స్టార్ట్ అయినాయి, సగం పనులు అయిన దాన్ని ఎవరు ఆపనీక లేదు. మిత్రులారా, అఖిలపక్ష ఐక్యవేదిక అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు విజ్ఞప్తి మేరకు వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ అనేది ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రోడ్ల విస్తరణ చేసుకుంటే వనపర్తి పట్టణం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. ఆ కోరుకున్న విధానంలో భాగంగానే గత పాలకులు రోడ్ల విస్తరణకు సందర్భంగా రోడ్లకు సంబంధించి టెండర్లు పిలిచి అదేవిధంగా రోడ్డు పనుల నిర్మాణంకు సంబంధించి ప్రారంభం చేసి కొన్ని పనులు చేయడం జరిగింది. ఇంకా కొంత పనులు మిగిలి కావడం జరిగింది. ఆ మిగిలిపోయిన పనులను తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా అదేవిధంగా అఖిలపక్ష ఐక్యవేదికగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అసంపూర్తిగా ఈరోజు రోడ్ల విస్తరణ అనేది ఈరోజు వనపర్తికి తులమానకంగా ఉన్నటువంటి